ఒకసారి చూడండి సార్. ఓకే. లభించాలని ప్రపంచమైన నమస్కారాన్ని మనం ఇవాళ సరస్వతి శిశు విద్యా మందిర్ ప్రారంభోత్సవ వేదికలో ఉన్నాం. ఒక గురు పరంపర చిన్నారులకు విద్యను అందించే ఒక చక్కటి స్థానాన్ని ప్రారంభించుకుంటున్నాం. కావున మీకు విద్య నేర్పిన గురువులకు ఒకసారి నమస్కారం చేస్తున్నాం. నమస్కారం చేసుకోండి. మీకు విద్య నేర్పిన గురువులు తలుచుకుని వారికి నమస్కారం చేసుకోండి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః మన ఆంధ్ర రాష్ట్రంలోనే దక్షిణామూర్తిగా పిలువబడే శివాలయం ఎక్కడ చెప్పండి. దక్షిణామూర్తి వారి వైభవం ఉంటుందో ఆ ప్రాంతం అంతా విద్యకి నిలయంగా మారుతుంది. మరి ఇక్కడ తిరిగి మనం ప్రారంభించుకున్న సరస్వతి శిశు మందిర్ మనం ప్రారంభించుకుంటున్నాం. భారతదేశంలో కూడా సుమారుగా 25,000 పైచిలుక శిశు మందిర్ నడుస్తున్నాయి. మన ఆంధ్రదేశంలో సుమారుగా 400 శిశు విద్యా మందిరాలు నడుస్తున్నాయి. మన ఈ ప్రాంతంలో ఒక 10 నడుస్తున్నాయి. పల్నాడులో 10 నడుస్తున్నాయి. మరి ఇటువంటి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజానాయకుడిగా నిరంతరం ప్రజల్లో ఒక మనిషిగా తాను ఉంటూ ఈ రోజున ఈ ప్రారంభోత్సవానికి చేసిన మాన్యశ్రీ మాచర్ల ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారికి మరియు నాకు ఆహ్వానం పలికిన మా శిశు విద్యా మందిరం పాలకవర్గానికి, ప్రధానంగా మా చిరుమామిల గోపి గారు చిన్న వయసులోనే హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరంగా శ్రమిస్తూ ఉంటారు. ఒకసారి ఇటుపక్క వారికి ఇటుపక్క వారి కరతాళంలో గట్టిగా అనేక శుభ ఆశీర్వాద శుభాకాంక్షలు తెలియపరుస్తూ భారతదేశంలో కావలసిన అసలైన విద్య ఏంటంటే అది సరస్వతి శిశు మందిరాల ద్వారా అందుతుందని చెప్పేసి గంటాపడని మనం చెప్పుకోవచ్చు. చిన్న నీళ్ళు వస్తే ఉపయోగం లేదండి. చెట్టు మొదట్లో నీళ్ళు వస్తే చిటారు కొమ్మలు వెళ్తాయి. మన యొక్క విద్య అనేది ప్రప్రదంగా భూమాత నమస్కారం చేయడం ప్రారంభిస్తాము, తల్లిని నమస్కారం చేయడం ప్రారంభిస్తాము, భోజన మంత్రంతో ప్రారంభిస్తాము, శాంతి మంత్రంతో మనం ముగిస్తాము. ఇవన్నీ కూడా మూల ధర్మాలు. సనాతన భారత హైందవ ధర్మంలో ఉన్న ఈ మూల ధర్మంలో ఉన్న శ్లోకాలని మన శిశు విద్యా మందిరం ద్వారా నేర్పుతూ ఉంటాం. మిగతా యాంత్రికపరమైన విషయాల్లో చదువు లభిస్తుంది, కానీ ఇక్కడ మనకు విద్య లభిస్తుంది. విద్యకి చదువు తేడా ఏంటండి? రెండు ఉంటాయి కదా. చదువు అంటే ఏంటి, విద్య అంటే ఏంటి? కాదండి. ఒక క్లాసులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు వారిలో ఫస్ట్ ర్యాంక్ ఎంతమందికి వస్తుంది? దాన్ని చదువు అంటారు. కానీ 30 మంది విద్యార్థులకు సంస్కారం వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారు? విద్య అంటారు. ఎప్పుడైతే భారత ధర్మంలో మూలాల్లో ఉన్న సంస్కారం అనే విద్యని ఇటు పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు, గ్రీక్ వారు అందరూ ఈ ప్రపంచం ఈ దేశంలో ప్రవేశించి వ్యాపారం అనే పేరుతో దుర్మార్గాన్ని చేసి ఈ యొక్క ధర్మాన్ని, ఈ యొక్క వ్యవస్థను భ్రష్టు పట్టించారో, దానిలో మొట్టమొదటిగా మన వ్యవస్థను పాడు ఎంచుకున్న మార్గం వారు మన విద్యను నాశనం చేయడం, తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే విషయాలన్నింటినీ జొప్పించి మూల ధర్మాన్ని విషయాన్ని పక్కన పెట్టి వారు వెళ్ళారు.
దాంట్లో పడిపోయి మనం కూడా ఆ విషయంలో ముందుకు సాగుతూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కూడా ఆ మూలధర్మ విషయాన్ని గ్రహించిన పెద్దలు మార్గదర్శకులు తమ చిన్నాలని సరస్వతి శిశు విద్యా మందిరంలో చేర్పించుకుంటూ ఉంటారు. ప్రభుత్వం వారు కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మా పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదవాలి అనే రూలు కొన్ని రాష్ట్రాలు కూడా పెట్టారండి. ఎందుకు? ఆ విద్యా వ్యవస్థ బాగుపడాలని, ప్రజాప్రతినిధుల యొక్క చూపు వారి పరిపాలనలో ఉన్న ఆ స్కూల్ మీద ఉండాలని, తద్వారా చిన్నారులకి సరైన విద్య వారికి లభించాలని, వారు రాణించాలని, రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఈ అనేక విషయాల మీద వాళ్ళు అవగాహన చేసుకుని ఈ ధర్మ ప్రతిపాదన చేసుకున్నారు. దానిలో మన శిశు విద్యా మందిరం అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ అటు ఉన్నతమైన ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఉన్నత విద్యావంతులుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా అనేక వృత్తులలో రాణిస్తూ ఒక మెరుగైన వ్యవస్థను ప్రపంచానికి అందించిన గొప్ప స్థితి మన సరస్వతి శిశు విద్యా మందిరం ద్వారా లభిస్తుందని గంటాబలంగా ఇక్కడ నొక్కి వక్కానించుకోవచ్చు మనం. అటువంటి ఈ సరస్వతి శిశు విద్యా మందిరాన్ని ఇవాళ మాచర్లలో మనం తిరిగి ప్రారంభించుకోవడం ఈ పెద్దల యొక్క కృషి బహుదా ప్రశంసనీయం అని చెప్పేసి నేను భావిస్తూ, ఇది మనం ఉన్నతగా ముందుకు సాగుతూ ఈ యొక్క ధర్మాన్ని, ఈ జాతిని ఉద్ధరించే గొప్ప వ్యవస్థ ఈ శిశు విద్యా మందిరం మరొకసారి రావాలని. ఎందుకంటే పల్నాడు సేమే గొప్ప చారిత్రాత్మకమైన వైభవం ప్రాంతం. ఆ ప్రాంతంలో నుంచి శిశు సరైన విద్య లభిస్తే కత్తి పెట్టే వాడికి కలం పెడితే ఎలా ఉంటుందో ప్రపంచాన్ని ఉచ్చరించామనుకోండి. ఈ పదులకి ఆ పదులు తోడైతే తనలోంచి వచ్చే ఆ కవిత్వం కానీ, భావకరణ కానీ, వ్యక్తి నిర్మాణం కానీ, వ్యవస్థ యొక్క తన యొక్క పాత్ర కానీ మహోజ్వలంగా రాణించే గొప్ప అవకాశం ఈ వ్యవస్థ ఉంటుంది. దాని విజన్ సరస్వతి విద్యా మందిరం ద్వారా లభిస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ముగిస్తున్నాను. లోకా సంస్థ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త. ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్. మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును. డబల్ కాట్, కూలర్, బీరువా, సోఫా సెట్, మిక్సీలు, కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును. మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీనివాస థియేటర్ ఎదురు, శ్రీశైలం రోడ్, మాచర్ల. ప్రొపరేటర్ పరిటాల మహేష్. ఫోన్ నెంబర్ 9502333245. ఇప్పుడే సంప్రదించండి. కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్, శ్రీశైలం రోడ్, మాచర్ల, శ్రీనివాస థియేటర్ ఎదురు. మరి త్వరపడండి, ఎందుకు ఆలస్యం? మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచర్ల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఎక్కడో కాదండోయ్, మన మాచర్ల రింగ్ రోడ్ సెంటర్లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్. మా వద్ద మంచి రుచికరమైన వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను అందించబడును. మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, అపోలో ఫిష్ మా ప్రత్యేకత. అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. ఆదివారం, గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును. పై అన్ని రకాల ఐటమ్స్ను హోమ్ డెలివరీ చేయబడును. మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్, రింగ్ రోడ్ సెంటర్, బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన, మాచర్ల. సంప్రదించవలసిన సెల్ నంబర్ 8978930172 మరియు 9398124690. ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా? అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట. టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కార్లు, ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి. మార్కాపురం శ్రీనివాస్. మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు, మాచర్ల. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8121331917. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును.
మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.